నోటిఫికేషన్ అనేది 14 సంవత్సరాలు వేచి చూస్తే 2022లో రావడం జరిగిందండి. ఇప్పటికి 600 రోజులు గడిచిపోయాయి. 2 సంవత్సరాలు గడిచిపోయి 3 సంవత్సరాలు కూడా అడుగు పెడుతున్న సందర్భంలో కూడా మాకు ఎటువంటి హామీ ప్రభుత్వం నుంచి రాకపోవడం అనేది నిజంగా శోచనీయము. విద్యారంగాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్ప నిర్ణయం తీసుకుని కేవలం 60 రోజుల్లో డిఎస్సి ప్రక్రియను పూర్తి చేసి వారిని విధుల్లోకి తీసుకోవడం అనేది చాలా ప్రశంసనీయమైన అంశము. అదే విధంగా కాలేజ్ ఎడ్యుకేషన్ ని కూడా స్ట్రెంథెన్ చేయడానికి ఈ జూనియర్ లెక్చరర్స్ అనేది కీలక పాత్ర పోషిస్తారు. కనుక మమ్మల్ని కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఈ డిసెంబర్ 9th లోపు ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మాకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే 8,000 గ్రూప్ 4 రిక్రూట్మెంట్ అనేది అతి తొందరగా నిర్ణయం తీసుకొని అనౌన్స్మెంట్ చేసిన వెంటనే ఫలితాలు రావడం జరిగింది. అలాంటిది 1392 మంది అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు గవర్నమెంట్ కి. కనుక మీరు ఒక అనౌన్స్మెంట్ అఫీషియల్ గా చేస్తే తప్ప ఈ రోజు టీజీపీఎస్ నుంచి ఫలితాలు మొత్తం బయటకు వచ్చే ప్రసక్తి కనబడట్లేదు సార్. దయచూసి ఇప్పుడున్న గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ పైన కూడా దృష్టి సారించి మాకు కూడా తొందరగా విజయోత్సవాల భాగంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని మా యొక్క మనవి.